వెల్కమ్ బ్యాక్. తెలంగాణ సీఎల్పీ సమావేశం మరికాసేపట్లో జరగబోతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో లోకల్ బాడీ ఎన్నికలు, పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం తదితర అంశాలపై చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇది అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, సీఎం రేవంత్ అధ్యక్షతన అయితే సీఎల్పీ సమావేశం జరగబోతుంది. ఇందులో ఏ అంశాలు చర్చకు రాబోతున్నాయి? మరికాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షం సమావేశం కాబోతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా డీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ఎన్నికైన నేపథ్యంలో ఆయనకు మొట్టమొదటిగా ఆయనకు సన్మాన కార్యక్రమం, అంటే కాంగ్రెస్ పార్టీ ప్రోటోకాల్ ప్రకారం చూసినట్టయితే పీసీసీ చీఫ్ ఎవరైతే అవుతారో వారికి సన్మాన కార్యక్రమం, శాసనసభ పక్షం నుంచి సన్మాన కార్యక్రమం కట్టసిగా ఉంటుంది. కాబట్టి అందులో భాగంగానే ఈ రోజు శాసనసభ పక్షం తరఫున మహేష్ కుమార్ గౌడ్ కు ఈ రోజు సన్మాన కార్యక్రమం ఉంటుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అందులో భాగంగానే ఈ రోజు శాసనసభ పక్షం ప్రత్యేకంగా సమావేశం అవుతుంది. వాస్తవానికి చూసినట్టయితే నెల రోజుల వ్యవధిలోనే ఇది రెండోసారి సమావేశం అని చెప్పుకోవచ్చు. మొదటిసారిగా అభిషేక్ మను సింఘి కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా నామినేషన్ దాఖలు చేసిన అభిషేక్ సింఘి పరిచయ కార్యక్రమం సందర్భంగా కరెక్ట్ గా నెల రోజుల క్రితం ఆయన కూడా పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేసిన సందర్భంగా కూడా కాంగ్రెస్ శాసనసభ పక్షం సమావేశం కావడం జరిగింది. ఇప్పుడు తాజాగా మరోసారి ఈ రోజు భేటీ అవుతున్నారు. ఈ భేటీలో మహేష్ కుమార్ గౌడ్ సన్మాన కార్యక్రమం తర్వాత మిగతా అంశాలకు సంబంధించి, ముఖ్యంగా పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా 10 నెలలుగా వస్తుంది కాబట్టి ఈ కాలానికి సంబంధించి ప్రభుత్వ పనితీరు కానీ మిగతా అంశాలకు సంబంధించి కూడా ప్రధానంగా డిస్కషన్ చేసే అవకాశం ఉంది. వీటితో పాటు త్వరలో లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి బీసీ కులగణన చేసిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలని ఒక ఆలోచన చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా ఈ అంశాలు పెట్టింది కాబట్టి బీసీ కులగణన చేస్తామని కూడా చెప్పింది. కాబట్టి మొన్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా దీనికి సంబంధించి కూడా తీర్మానం కూడా చేశారు. దీనికి బీసీ కులగణన చేసేయాలని చెప్పేసి నిర్ణయించారు. కాబట్టి ఆ కులగణనకు సంబంధించి కూడా ఇప్పటికే తాజాగా బీసీ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బీసీ కమిషన్ చైర్మన్ తో పాటు 3 సభ్యులను కూడా ప్రభుత్వం నియమించింది. వారి కార్యాచరణ కూడా పూర్తి చేస్తున్నారు. ఈ త్వరలో 2 నెలల్లో ఈ కార్యక్రమం, అంటే ఈ కులగణన కార్యక్రమానికి సంబంధించి ప్రాసెస్ అంతా కూడా ముగించిన తర్వాత నెక్స్ట్ లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి భావిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా 6 నెలలకు పైగా అవుతుంది. కాల పరిమితి కూడా ముగిసింది. అంటే సెంట్రల్ నుంచి రావాల్సిన నిధులు రావాలంటే కనుక ఖచ్చితంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కేంద్రం నుంచి నిధులు రావాలంటే ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్నారు. సో మొత్తం మీద ఎన్నికలకు నిర్వహించే సంబంధించి కూడా మొత్తం పార్టీని సమాయత్తం చేయాలని కూడా ఆలోచన చేస్తున్నారు. వీటితో పాటు ప్రభుత్వానికి పార్టీకి సంబంధించి కోఆర్డినేషన్ కి సంబంధించి కంటిన్యూస్ గా చేయాలని కూడా ఆలోచన చేస్తున్నారు. ముఖ్యంగా గాంధీ భవన్ కి సంబంధించి, ముఖ్యంగా నెక్స్ట్ వీక్ నుంచి కూడా గాంధీ భవన్ కు ప్రతి 2 రోజులు, అంటే వారంలో 2 రోజులు మంత్రులు కూడా విజిట్ చేయాలని కూడా ఒక ఆలోచన చేస్తున్నారు. కార్యకర్తలకు ప్రభుత్వం దూరంగా ఉండకూడదు, అండగా ఉండాలని కూడా ఒక ఆలోచన చేస్తున్నారు. అందులో భాగంగానే మంత్రులను కూడా ప్రతి మంగళవారం, శుక్రవారం ఈ 2 రోజుల పాటు కూడా ఖచ్చితంగా బుధవారం, శుక్రవారం ఉండాలని చెప్పి ఇప్పటికే నిర్ణయించారు. కాబట్టి దానికి సంబంధించి కూడా కార్యాచరణ కూడా చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ అంశాలన్నింటినీ కూడా ఈ రోజు శాసనసభ పక్షం సమావేశంలో డిస్కషన్ చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ప్రతాప్.